సో గైస్ ఇది షిరిడి రైల్వే స్టేషన్. మేము ఇప్పుడే దిగాం గైస్ ట్రైన్. సో రైల్వే స్టేషన్లో దిగి మేము ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్న రూమ్కి చెక్ ఇన్ కావడానికి వెళ్తున్నాం మా లగేజెస్ తీసుకొని. సో గైస్ ఇది మా ఫస్ట్ వ్లాగ్ షిరిడిలో. సో hope you like it and enjoy our vacation. yes Videos good. సో గైస్ మేము ఇప్పుడు రెడీ అయిపోయినాం. సో రెడీ అయిపోయి ఇప్పుడు మేము కిందికి వెళ్ళిపోతున్నాం, దర్శనానికి వెళ్ళిపోతున్నాం. సో వీఆర్ గోయింగ్ బై గైస్. అక్కడ వెళ్ళాక బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. సో గైస్ మేము ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోతున్నాం. సో దారిలోనే ఉంది, అంటే మేమున్న రూమ్కి టెంపుల్కి చాలా దగ్గరలో ఉంది. సో వెళ్తున్నాం. ఇటు సమాధి మందిర్. సో గైస్ మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాము, కానీ ఇక్కడ లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్ అంట. సో సో ఇప్పుడు గేట్ నెంబర్ 1కి వెళ్ళి ఫోన్స్ అన్ని డిపాజిట్ చేసి టెంపుల్కి వెళ్ళి వచ్చి కలుసుకుంటాం. సో ఇక్కడ మేము ఫోన్స్ అన్నీ పెట్టేసి మళ్ళీ మేము గేట్ నెంబర్ 4కి వెళ్ళి దర్శనంకి వెళ్ళాం. సో నేను వెళ్తుంటుంటే మంచి సాయిబాబా కనిపించాడు. సో నేను క్యాప్చర్ చేసిన. దర్శనం అయ్యి వచ్చినాక వీళ్ళిద్దరు కొన్ని ఫొటోస్ తీసుకున్నారు. సో మేము దర్శనం కాగానే బయటికి వచ్చేసినాము. సో వెనకాల మా మామ వాళ్ళు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు. సో ఆ లోపు మేము ఫుడ్ తినడానికి అని వచ్చేసినాం. ఆల్రెడీ మా మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు ఫుడ్ తింటున్నారు. మేమే టైం పాస్ చేసుకుంటా బయట కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని వెళ్ళిపోతున్నాం మేము. అక్క ఎడికి పోతున్నాం? ఓకే. మేము అక్కడికి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. 4 hours జర్నీ అక్కడికి వెళ్ళడానికి. ఒక సౌండ్ లో చెప్పాలా? ఓం ఓం హరి ఓం హరి ఓం శని శని నీలాంజన నీలాంజన సమాభాసం సమాభాష రవిపుత్ర రవిపుత్ర నమాగ్రజం నమాగ్రజం ఛాయామాత్రం సంభూతం తం నమామి శనేశ్వరం శనేశ్వరం హరి ఓం శని హరి ఓం శని హరి ఓం శని. సో పూజ అయిపోగానే కొన్ని టెంపుల్కి రూల్స్ ఉన్నాయంట. సో చెప్తున్నాడు. అవి చెప్పినాక సో మేము ఒకటి ఉందండి టెంపుల్కి ఏంటంటే ఒకసారి దేవుని దర్శనం అయిపోగానే మళ్ళీ బ్యాక్ తిరిగి చూడకూడదంట. సో అదే చెప్తున్నాడు, అలా చేయకూడదు. ఒకవేళ చేస్తే మనం చేసిందంతా వేస్టే అని చెప్తున్నాడు. సో మేము అదే విని టెంపుల్కి వెళ్తూ ఉన్నాము. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ది. సో చాలా పెద్దగా ఉండే టెంపుల్, కానీ మేము నైట్ టైంలో వెళ్ళాం కాబట్టి మరీ అంత ఏం చూడలేదు. చూసినంత మాదిరికి చాలా బాగుంది టెంపుల్, చాలా పెద్దగా ఉంది. సో రష్ కూడా ఏం ఎక్కువ లేకుండా, బికాస్ మేము వెళ్ళినాం నైట్ అయింది కాబట్టి రష్ ఏం లేకుండా టెంపుల్కి. కొంతమంది ఉన్నారు, బట్ టెంపుల్ చూడడానికి చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి కొంచెం నడుచుకుంటా చాలానే ఉంది. సో మేము అక్కడికి వెళ్ళినాము. సో కోకోనట్, కొంచెం ఆయిల్, దేవునికి సంబంధించిన కొన్ని. సో ఇప్పుడు నేను ఏబీలో మీకు కనిపిస్తుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది దేవుడు అక్కడ. సో ఏంటంటే ముందు డైరెక్ట్ దేవుని పైన ఓపించేవారు ఆయిల్, కానీ ఇప్పుడు రూల్స్ చేంజ్ అవ్వడం వల్ల ఒక పైప్ లైన్ త్రూ అట్లా దేవుని పైకి వెళ్ళిపోతుంది. సో ఏం చెప్తుంది మా చెల్లి అక్కడ అంటే, ఒక్కసారి ఇక్కడ దర్శనం చేసుకుంటే శని వెళ్ళిపోతుంది, బ్యాడ్ వైబ్స్ మొత్తం వెళ్ళిపోతాయి. ఇక్కడ దర్శనం చేసుకున్నాక వెనకాల చూడకూడదు, ముందుకి చూసినట్టు. చూసి దర్శనం చేసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడొద్దంట. కానీ మనకి ఏంటంటే ఏది చేయొద్దంటే అది చేస్తాము కాబట్టి చూసేసాము. ఏం కాదు, మా మమ్మీకి తెలియదు, ఇంకా ఏం కాదు తెలిస్తే. సో మేము మళ్ళీ అక్కడ నుంచి అయిపోగానే మళ్ళీ మేము షిరిడీకి వచ్చాము. సో హారతి అవుతుందంటే హారతి చూడడానికని వెళ్ళాము. టెంపుల్లో కాదు, ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంటుంది, అక్కడ హారతి చాలా బాగా అవుతుంది. సో ఒక టీవీలో లైవ్ వస్తుంటే అక్కడ కూర్చొని చూసాం హారతి.
ఇక్కడ ఇది ఎక్కడ ఉందంటే సాయిబాబా గుడి అక్కడ టెంపుల్ నుంచి బ్యాక్ సైడ్ మనం నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఇక్కడ మసీద్ ఉంది దర్గా దాని కిందే ఉంది గైస్ ఒకటి ఎంత 12 రూపీస్. 12 చూడండి గైస్ అన్ని దాన్ని ఎదురుగానే ఇంకొకటి ఇంకొక స్టాల్ కనిపిస్తుందా మీకు ఇక్కడ? అక్కడ వాట్ ఇస్ దట్? దబేలి అంట, చాలా బాగుంది. అక్కడికి వెళ్ళి కూడా వీడియో తీస్తా. అక్కడ వడపావ్ తిన్న తర్వాత ఇక్కడికి వచ్చి దబేలి ట్రై చేసాం గైస్, చాలా బాగుండే.